హాయ్! ఈరోజు 'ఓజీ' మూవీ చూసాను. బానే అనిపిచ్చింది కానీ కొన్ని కొన్ని చోట్ల ఏదో తప్పులు ఉన్నట్లు అనిపిచ్చింది నాకైతే. తప్పులు అంటే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్లు అనిపిచ్చింది. వాటి గురించి డిస్కస్ చేసుకోవాలని మాత్రమే ఇదైతే రివ్యూ గాదు. ఏదో చూడాలని గాదు. ఫ్యాన్స్ అయితే మూవీ చూస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ జేస్తారు. మిగతా వాళ్ళ సంగతి మిగతాది అది పక్కన పెడితే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ స్టఫ్ అని చెప్పొచ్చు ఈ మూవీ అయితే కానీ కొన్ని కొన్ని చోట్ల ఏదో మిస్టేక్స్ ఉన్నట్లు అనిపిచ్చింది. ఏవేవో ఇప్పుడు మాట్లాడుకుందాం మామూలుగా చూడాలంటే ఫస్ట్ వరల్డ్ బిల్డింగ్ అంతా తీసేసుకున్నాడు. బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బావుంది. కొన్ని కొన్ని చోట్ల మంచి హై మూమెంట్స్ గూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో మూమెంట్స్ అన్నీ లేచిపోయాయి అసలు ఫుల్లు. పవర్‌ఫుల్‌గా ఉన్నాయి అవన్నీ అయితే. కానీ కొన్ని కొన్ని చోట్ల బోరింగ్‌గా గూడా అనిపిచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో గూడా కొన్ని కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిచ్చింది. సెకండ్ హాఫ్‌లో అయితే చాలా చోట్ల బోరింగ్‌గా అనిపిచ్చింది. అది వేరే విషయం అనుకోండి. కానీ ఓవరాల్‌గా మూవీ అయితే ఖచ్చితంగా చూసే ఒకసారి చూడొచ్చు సినిమానైతే. మరి ఎక్కువ సార్లు అంటే ఏం చెప్పలేం గానీ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు సినిమాని. కానీ ముఖ్యంగా ఏంటయ్యా అంటే నాకు తెలిసిన మిస్టేక్స్ దాంట్లో ఏంటుందంటే ఒక మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ ఉంది. ఏంటంటే ఇంటర్వెల్‌కి బ్యాక్‌కి ఒక ఫైట్ ఉందనమాట. ఫైట్ అయితే సూపర్‌గా ఉందసలు. విలన్ తమ్ముడొచ్చేసి మొత్తం వాళ్ళ అంటే హీరోయిన్‌ని చంపడం జరుగుతుంది. దాన్నంతా బాగా చూయిచ్చారనమాట. కానీ ఫైట్ అంతా చూయిచ్చేసి తరువాత ఏమైతుందంటే ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఇక మీరు తలాలన్నీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తే, సరే నేను గాని ఎవరి తల లేస్తుందో తెలీదు గానీ తల అయితే ఖచ్చితంగా లేస్తుంది అని చెప్తాడు అతను. ఎవరు? హిమేష్ అశ్మి. ఓమి క్యారెక్టర్. ఓజీ వస్తున్నాడంటే ఓమి క్యారెక్టర్‌తో మాట్లాడుతుంటారు. యాక్చువల్‌గా ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒకరేమో ముంబైలో ఉంటారు. ఇంకొకరేమో నాసిక్‌లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటది. అప్పుడు ఏమైతుంది? నాసిక్‌లో ఉన్న హీరో భార్యని అంటే ఓజీ భార్యని చంపేయడం జరుగుతుందనమాట. అది విలన్ తమ్ముడు చంపినట్లు చూపిస్తారప్పుడు. అదంతా పక్కన పెడితే మళ్ళీ క్లైమాక్స్‌కి ముందు ఒక ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ ఉంటుందనమాట. క్లైమాక్స్ ఫైటే ఇంగ. క్లైమాక్స్ ఫైట్‌లో ఏం చూపిస్తారంటే ఓమీనే ఓజీ భార్యని చంపినట్టుగా చూపిస్తారు. ఓమీనే ఓజీ భార్యని చంపినాడు అన్నట్లు చూపిస్తారు. అసలు అక్కడ కనెక్షన్ మిస్ అవుతుంది. ఎందుకంటే ఓమి ఆల్రెడీ ముంబైలో ఉంటాడు. సేమ్ 2 కూడా సిమిలర్‌గా జరుగుతున్న సీక్వెన్సెస్ 2 కూడా. అందులోన ప్రకాష్ రాజ్ వాళ్ళ కోడలు ఆమె కూడా ఓమితో డిస్కషన్ చేస్తుంటది. ఇట్లా తనొస్తున్నాడు, తన ప్రేమను చంపారని చెప్పి ఓమితోనే చెప్తుంది. ఓమి అంటే విలన్ క్యారెక్టర్. హిమేష్ అశ్మి క్యారెక్టర్‌తోనే చెప్తుంది. మళ్ళీ చివరికి ఏం చూపిస్తారంటే ఓమినే ఓజీ భార్యని చంపినట్లు చూపిస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ముంబై నుంచి నాసిక్‌కి ఆమె డైలాగ్ చెప్పిన క్రమంలోనే ఎళ్ళాలంటే అంటే దాదాపు 10 సెకండ్స్ అంటే సూపర్ వుమెనా? లేకపోతే సూపర్ వుమెన్ అని పవన్ కళ్యాణ్ గారు ఇదంటారు కదా! అలా ఏమైనా సూపర్ మ్యాన్ అయితేనేమన్నా కాదు కదా! ముంబై నుంచి నాసిక్‌కి అంత త్వరగా ఎళ్లి రావడానికి. అది ఏదో మిస్టేక్ అనిపిచ్చింది. ఏంటి? క్లైమాక్స్ ముందర ఫైట్‌లో అంటే దాంట్లో రివీల్ చేస్తారనమాట. ఓమిని ఓజీ భార్యని చంపినట్లు రివీల్ చేస్తారు. కానీ ఎలా అయితుంది? 2 సీక్వెన్సెస్ ఒకేసారి జరుగుతాండేది. ఇక్కడేమో ఓమి వచ్చి ఈ ముంబైలో ఉన్న సామ్రాజ్యం అంతా కూలదోస్తుంటాడు. ఇక్కడేమో ఈయన ఓజీ వచ్చి ఇతన్ని మొత్తం విలన్ గ్యాంగ్ అంతా చీరేస్తుంటాడు. ఈ 2 సీక్వెన్స్ ఒకటేసారి జరిగినప్పుడు ఇతను ఓజీ భార్యని ఎలా చంపుతాడు? అది ఆలోచించదగ్గ విషయమే. ఎందుకో నాకు మిస్టేక్ అనిపిచ్చింది అది అంతే. మిగతా ఓవరాల్‌గా సినిమా అయితే బాగానే ఉంది. కొన్ని కొన్ని చోట్ల ఇంకా లేపాల్సిందే అనిపించినా లేపాకేమో పవన్ కళ్యాణ్ గారినైతే ఎక్కడ తగ్గించలేదు. పవర్‌ఫుల్‌గా లేపాడు. కానీ కొన్ని కొన్ని చోట్ల బోరింగ్‌గా అనిపిచ్చింది అంతే. ఇదే డిస్కస్ చేసుకోవాలనిపిచ్చింది. ఓకే. థాంక్ యూ.